ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. భాగ్యంలో శుక్రగ్రహము, లాభంలో రాహుగ్రహము. ఈ శుక్రగ్రహం వల్ల ధనయోగం విశేషంగా ఉంటుంది. అందులో 9వ స్థానంలో శుక్రగ్రహం ఇచ్చేటటువంటి ఫలం అత్యద్భుతంగా ఉంటుంది. సంపదలను పెంచుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. ఏకాగ్రతతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలి. భాగ్య శుక్రయోగం ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. ఆ దిశగా కృషి ఫలిస్తుంది. మంచి ఆలోచన విధానంతో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు సుగమమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అందుతుంది. చెడుగా ఏ విషయాన్ని ఊహించవద్దు. మనోధైర్యం సర్వప్రధానం. మన ముందున్న అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. ఒంటరిగా ఏ పని చేయవద్దు. కలివిడిగా ముందుకు సాగండి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించండి. వ్యాపారంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. అలాగే ఉద్యోగంలో మాట పట్టింపులకు పోవద్దు. సర్దుకుపోయే ధోరణితో పనిచేయండి. దగ్గర వారి నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అధిక శాతం మౌనంగా శాంతంగా ముందుకు సాగటం వల్ల మంచి జీవితం లభిస్తుంది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం ఉత్తమం. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? అష్టమంలో బుధగ్రహం ఉన్నది. శ్రీమన్నారాయణమూర్తిని దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? నవధాన్యం, నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.